హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 29 మే 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3270 హై గాను, లో వచ్చేసి 3210 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1420 గాను, లో వచ్చేసి 1380 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1200 గాను, లో వచ్చేసి 1170 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత బీపీసీఎల్ హై వచ్చేసి 655 హై గాను, లో వచ్చేసి 640 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1500 గాను, లో వచ్చేసి 1460 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1550 గాను, లో వచ్చేసి 1510 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1140 హై గాను, లో వచ్చేసి 1110 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1480 హై గాను, లో వచ్చేసి 1440 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1720 హై గాను, లో వచ్చేసి 1685 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 2935 హై గాను, లో వచ్చేసి 2885 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1485 హై గాను, లో వచ్చేసి 1450 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1330 గాను, లో వచ్చేసి 1300 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన. ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.